ఈరోజు వచ్చేసి మనకి మార్కెట్ చాలా భారీగా పడింది. నిఫ్టీ వచ్చేసి 278 పాయింట్లు, సెన్సెక్స్ వచ్చేసి 893 పాయింట్లు పడ్డాయి. కనిపిస్తున్న కారణాలు వచ్చేసరికి ప్రాఫిట్ బుకింగ్. అటు గ్లోబల్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగేట్టు కనిపిస్తుంది, అలాగే మన మార్కెట్ కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగేట్టు కనిపిస్తుంది. నిన్న కూడా మనకి ఎఫ్ఐఎస్ అమ్మారు. సో ఓవరాల్ గా మార్కెట్ గ్లోబల్ మార్కెట్లో అయితే బాగా పెరగడం వల్ల ప్రాఫిట్ బుకింగ్ జరిగేట్టు కనిపిస్తుంది. మన మార్కెట్ ఏం పెరిగిందో నాకైతే అర్థం కాలేదు. బట్ నిన్న మన ఎఫ్ఐఎస్ అయితే అమ్మారు, దానికి కారణం ప్రాఫిట్ బుకింగ్ అని చెప్తున్నారు. ఇంకా వచ్చేసి మనకి యుఎస్ ఇరాన్ టెన్షన్స్ కారణంగా, అంటే యుఎస్ ఇరాన్ ఇన్నాళ్ళు జరిగిన యుద్ధం కారణంగా మనకి ఇన్ఫ్లేషన్ బాగా పెరిగి యుఎస్ ఫెడ్ వాళ్ళు ఖచ్చితంగా వడ్డీ రేట్లు పెంచుతారు. టెన్షన్స్ చాలా హెవీగా ఉన్నాయి. యుఎస్ ఫెడ్ వాళ్ళు ఖచ్చితంగా వడ్డీ రేట్లు పెంచితే మాత్రం ఎఫ్ఐఎస్ మన దాంట్లోకి మనం ఖచ్చితంగా బైట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు వడ్డీ రేట్లు పెంచితే వాళ్ళ బాండ్ హిల్స్ హై లెవెల్లో ఉంటాయి. డెఫినెట్ గా వాళ్ళు అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మన మార్కెట్ అయితే అస్సలు ఇన్వెస్ట్మెంట్ చేయరు. సింపుల్ గా చెప్పాలంటే మార్కెట్ ఎలా వెళ్తాయి, ఏం జరుగుతుందని గందరగోళం కారణంగా ఛాన్స్ దొరికినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకునేట్టు కనబడుతుంది. సో ఈ రోజు అయితే మెయిన్ రీజన్ ప్రాఫిట్ బుకింగే. ఇక్కడ ఏదైనా గుడ్ న్యూస్ ఉందంటే బ్రెంట్ క్రూడ్ $80 దిగువని ట్రేడ్ అవుతుంది. అది ఇంకా గుడ్ న్యూస్ మనకి. ఇవి కాకుండా ఇంకా ఏమైనా కారణాలు నాకైతే తెలియదు. బట్ నాకు అనిపిస్తుంది ఏకైక మెయిన్ రీజన్ అయితే ఈరోజు ప్రాఫిట్ బుకింగ్. సో ఇది ఈరోజు వీడియో. రేపు వీడియోతో మళ్ళీ కలుద్దాం.